ఒకసారి లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్స్ మళ్ళీ మళ్ళీ లాక్ పడతాయా? ఒకవేళ అలా పడితే నెక్స్ట్ అకౌంట్స్ తొందరగానే రికవరీ అవుతాయా లేదా అనేది క్లియర్గా చూద్దాం. అలా తొందరగా రికవరీ కావాలి అంటే కూడా మీరు ఏం చేయాలి అనేది ఈ వీడియో క్లియర్గా చూద్దాం. స్టార్టింగ్ చూడండి, ఫేస్బుక్ అకౌంట్ మార్చ్ 2కి లాక్ పడింది. ఇప్పుడేమో మార్చ్ 6కి లాక్ పడింది. జస్ట్ 4 days గ్యాప్లోనే అకౌంట్ లాక్ పడింది. మళ్ళీ నెక్స్ట్ మార్చ్ 31 ఇదంతా కూడా ఈ మంత్లోనే మార్చ్ 31కి కూడా ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ 4కి కూడా లాక్ పడింది. ఇక్కడ మీరు అకౌంట్ పేరు, ప్రొఫైల్ ఫోటో కూడా క్లియర్గా చూసుకోండి. మార్చ్ 2కి ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయింది అన్నప్పుడు అది ఓపెన్ కావడానికి ఆప్షన్ ఆన్ ది స్పాట్లోనే మనకి చేంజ్ అయిపోయింది. అది ఏం ఆప్షన్తో చేంజ్ అయిపోయింది, ఎలా ఓపెన్ అయిపోయింది అని ఇక్కడ చూడొచ్చు. గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్తో ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ మళ్ళీ మార్చ్ 6కి ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడినప్పుడు మళ్ళీ ఆన్ ది స్పాట్లోనే మనకి అకౌంట్ అన్లాక్ ఆప్షన్ 3 వచ్చినాయి. గెట్ కోడ్ ఆప్షన్స్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇందులో మనం ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని అకౌంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది నాకు తెలుసు, ఎందుకంటే ఇది నా పర్సనల్ అకౌంట్ కాబట్టి. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసినాం. ఎంటర్ చేయగానే ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయింది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియదు అంటే తెలుసుకోవడం ఎలా అనేది వీడియోస్నే ఒకసారి క్లియర్గా చూస్తే మీకు కూడా మీ ఫేస్బుక్ అకౌంట్ని డేట్ ఆఫ్ బర్త్తో ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మళ్ళీ మార్చ్ 31కి ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది. సో ఇక్కడ మాత్రం ఆన్ ది స్పాట్లో ఎలాంటి ఆప్షన్ లేకుండానే డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ దగ్గరికి వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్ 4కి ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది అన్నప్పుడు అన్లాక్ ఆప్షన్స్ అనేది మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్స్ అనేవి వచ్చినాయి. అందులో కూడా మళ్ళీ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫేస్బుక్ అకౌంట్ అనేది నేను అన్లాక్ చేసుకున్నాను. సో ఒకసారి లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్స్ మళ్ళీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పడుతూనే ఉంటాయి. మరి ఆ మిస్టేక్స్ ఏంటి అంటే, జస్ట్ ఈ ఫేస్బుక్ అకౌంట్తోనే నేను వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. నా పేజీలో ఉన్న వీడియోస్, అలాగే శ్రీలత ఏ అని మానిటైజేషన్ అయిన అకౌంట్స్లో ఉన్న వీడియోస్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను. అలా షేరింగ్స్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఫేస్బుక్ అకౌంట్ అనేది షేరింగ్ చేస్తూ ఉంటేనే ఆన్ ది స్పాట్లో ఫేస్బుక్ అకౌంట్ అనేది లాక్ పడుతుంది. ఇలా మీరు ఎప్పుడైనా ఆన్ ది స్పాట్లో మీరు ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు లాక్ పడింది అని అంటే వెంటనే మీరు లాగౌట్ చేయకూడదు. లాగౌట్ చేయకుండా మీరు అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొచ్చింది అనేది మీరు చెక్ చేసుకున్నారనుకోండి, ఇంబటే మీకు అన్లాక్ చేసుకోవడానికి మనకి ఈజీ ఆప్షన్స్ అనేది వస్తుంది. అలా కనుక చేయకుండా మీరు అకౌంట్ కనుక లాగౌట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ లాగిన్ అయినప్పుడు అకౌంట్ అన్లాక్ ఆప్షన్ అనేది చేంజ్ అయిపోయి ఐడి మాత్రమే సబ్మిట్ చేయమంటుంది. సో ఇలా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి అలాంటి మిస్టేక్స్ అనేది చేయకుండా మీరు మీ అకౌంట్ని ఈజీగా రికవరీ చేసుకోవచ్చు.